హలో! వెల్కమ్ టు జిఎస్ఆర్ ఫ్యామిలీ. అందరు బాగున్నారా? ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకొచ్చాను. అదేనండి షార్వా. అసలు ఈ పేరు చెప్పగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది పరోటానే కదండీ! ఏమంటారు? నిజమే గదా! ఆ తర్వాతే బిర్యానీ, దోస, బగారా రైస్ వాటిల్లో కూడా ఈ కాంబినేషన్ బావుంటుంది. కానీ ఈ షార్వా వచ్చేసి పరోటాలకైతేనే అసలు ఎంత టేస్ట్‌గా ఉంటదంటే నాకైతే మన ఇండియానే గుర్తొచ్చేసిందండి అసలు. ఈ మధ్య మాకు కాస్కోలో ఇలాగ పరోటాల బాక్సులు కూడా అమ్ముతున్నారండి. మనకి ఇండియాలో ఏం దొరుకుతున్నాయో ఈ మధ్య స్వీట్స్ అన్నీ కాస్కోలో అవైలబిలిటీలో ఉన్నాయండి. ఈ మధ్య ఈ పరోటాలు తీసుకొచ్చినప్పుడల్లా ఈ రెసిపీ చేస్తున్నానండి నేను. అసలు ఎంత బాగుందంటే అసలు నోట్లో పెట్టుకోగానే మనకి ఇండియానే గుర్తొస్తదండి. నన్ను నమ్మండి. ఖచ్చితంగా ఈ రెసిపీ మీరు ట్రై చేసి నాకు ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలి. ఎట్లా ఉందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో తెలపండి. ఇది ఓన్లీ పరోటాలే కాదండి. మనకి చపాతీ, బిర్యానీ రైసు, బగారా రైసు, దోసల్లో వీటిల్లో కూడా చాలా బావుంటుందండి కాంబినేషను. ఒక్కసారి అందరూ ట్రై చేసి ఎలా ఉందో చెప్పేసేయండి. మిమ్మల్ని ఊరిస్తున్నానని అర్థమైపోతుంది. ఇంకెందుకు లేటు రెసిపీలోకి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసుకొని వేడి చేసుకోండి. అది కొంచెం హీట్ అయిన తర్వాత దానిలోకి నేను 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసానండి. మీకు వచ్చేసి ఇక్కడ ఆయిల్ నేను 30 ml తీసుకున్నాను. మీకు కొలత చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ ఒక స్పూన్ తీసుకోండి ఇట్లాగా. ఇదిగో 30 ml. ఆ స్పూన్తో నేను వచ్చేసి 2 స్పూన్లు వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోండి. ఒకటల్లా వేసుకోండి ఫుల్గా. నేను వచ్చేసి ఇది మనకి మార్నింగ్ ఈవినింగ్ కావాలని కొంచెం క్వాంటిటీ ఎక్కువే చేసుకున్నాను నేను. ఎందుకంటే పరోటాల్లోకి వేసుకున్నప్పుడు మీకు ఎంత తింటున్నామో కూడా అర్థం అయిపోదండి. మనకి ఎక్కువ షార్వా తినేస్తాం అన్నమాట పరోటా బదులు. అందుకని చెప్పేసి నేను కొంచెం ఎక్కువే చేసుకున్న క్వాంటిటీ. ఒక పెద్ద ఆనియన్ అయితే ఇలా సన్నగా తరిగి వేసుకోండి దాంట్లో. దీనిలోకి నేను ఈ చిన్న గిన్నె తీసుకొని జీడిపప్పు, గసగసాలు, కొబ్బరి ఇవన్నీ ఎట్లా కొలత తీసుకున్నాను ఈ గిన్నెతోనే తీసుకున్నానండి. మీరు కావాలంటే గ్లాస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఈ చిన్న గిన్నెలో హాఫ్ తీసుకున్నానండి జీడిపప్పు. నేను ఫుల్గా తీసుకోలేదు, హాఫ్ తీసుకున్నాను. తర్వాత ఈ జీడిపప్పుని ఇప్పుడు మనం ఆనియన్ని వేపుకుంటున్నాం కదండి, దాంట్లోని ఈ జీడిపప్పులు అన్నిటిని కూడా వేసి దోరగా వేయించుకోవాలి. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి వేయించుకోండి, లేదంటే అడుగున మాడిపోతే మనకి ఈ పేస్ట్ అంతా చేదొచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకా ఏమేమి వేసానో చూసేసేయండి. ఇదిగో చెప్పానా, గసగసాలండి ఇవి, పాపీ సీడ్స్ అంటారు. ఇవి వచ్చేసి కూడా నేను 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. ఈ గిన్నెలో వచ్చేసి పావు వంతు తీసుకున్నానండి, ఎక్కువ తీసుకోలేదు. ఒక పావు కప్పు తీసుకొని వేసుకున్నాను. స్పూన్ల ప్రకారం అయితే ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మసాలా దినుసులు వేసుకోవాలండి. చెక్క 1 ఇంచు తీసుకోండి. యాలక్కాయలు ఒక 3-4 తీసుకోండి. లవంగాలు వచ్చేసి ఒక 4-5 వరకు తీసుకొని వీటిని హోల్ గరం మసాలా కాదండి, నేను మసాలా దినుసులు తక్కువే వేశాను. ఓన్లీ చెక్క, లవంగ, యాలక్కాయలు మాత్రమే వేసుకొని దాంట్లోనే ఈ జీడిపప్పు, ఆనియన్ వేసుకున్నాం కదా, దాంట్లోనే వేసుకొని లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అన్నీ వేయించుకోవాలండి. దగ్గరుండి జాగ్రత్తగా వేయించుకోవాలి, మాడిపోకుండా చూసుకోండి. ఇవన్నీ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. దీంట్లో వచ్చేసి మనం కొబ్బరి పొడి మిక్స్ చేస్తాము. నేను అది లాస్ట్లో ఏంటంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసే ముందే అయితే ఆ పొడిని మిక్స్ చేస్తాను. ఎందుకంటే కొబ్బరి పొడి వేసగానే వెంటనే మాడిపోతుందేమోనని నేను ఏంటంటే ఆఫ్ చేసి వేసానండి. మీరు కావాలంటే లైట్ సిమ్లో పెట్టుకొనైనా కొబ్బరి పొడిని యూజ్ చేసుకోవచ్చు. మీరు ఇందులో పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు అండి. నేనైతే కొబ్బరి పొడి వేస్తున్నాను. ఇది మనకి మార్కెట్లో దొరుకుతుంది కదా కొబ్బరి పొడి, నేను అదే వాడానండి. మీరు కూడా ఇదైనా వాడండి, లేదంటే పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. నేను ఇదిగో చూసారా, 1 కప్పుకి హాఫ్ తగ్గించి వేసుకున్నానండి. ఇది వేసుకొని చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇది మిక్సీ పట్టుకునే ముందు నేనేం చేశానంటే, నా దగ్గర కస్తూరి మేతి ఉందండి, అది అయిపోయింది. దాన్ని ఎట్లా పొడి చేసుకొని స్టోర్ చేసుకుంటానో చూపించేస్తాను, వచ్చేసేయండి. కస్తూరి మేతి గురించి అందరికీ తెలుసు కదండి. ఫస్ట్ దాన్ని ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకొని క్రష్ చేసుకొని వేసుకుంటే ఒక పొడిలాగా వస్తుంది కదా. నేనైతే ఈ ఫుల్ ప్యాకెట్ని ముందుగానే ఒక ప్యాన్ పెట్టేసేసుకొని ఒక గిన్నెలో సన్న మంట మీద వేయించుకొని పొడి చేసుకొని స్టోర్ చేసుకుంటానండి. ఇది అందరికీ మీకు ఒక చిట్కా లాగా చెప్తున్నానండి. ఇప్పుడు చాలామంది లేడీస్ చూడండి, అందరూ వర్కులతో బిజీగా అయిపోయి
చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటా, లేదంటే ఆఫీసులకి వెళ్ళిపోయి అలసిపోయి వచ్చినప్పుడు మనం ఏదైనా కర్రీ ప్రిపేర్ చేస్తున్నప్పుడు టక్కున ఇది ఇప్పుడు అయిపోయిందనుకోండి, అరే మళ్ళీ దీనికి ప్యాన్ పెట్టి ఏమించుకొని క్రష్ చేసుకొని వేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటాం. అదొక పెద్ద పనిలాగా అనిపిస్తుంది పాపం వాళ్ళకి. అలాంటి వాళ్ళకి, లేదంటే ఇంట్లో ఉన్న ఉమెన్స్కి కూడా కొంచెం ఏదైనా వెంటనే ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి, అప్పటికప్పుడు వెంటనే అరే ఇది లేదే, ఇది లేకపోతే కొంచెం కర్రీ టేస్ట్ రాదే అనుకున్నప్పుడు అలాంటి టయాల్లో ఇది మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. మీరు ఇది ఎప్పుడైనా సరే మీకు ఖాళీ టైంలో కానీ ఏదైనా కర్రీ చేసేటప్పుడు వెంటనే టక్కున అయిపోయింది అనుకోండి, ఒక ప్యాకెట్ తెచ్చేసుకొని ఇలాగా ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకొని సన్న మంట మీద వేపుకోండి. ఎక్కువ హైలో పెట్టుకొని ఆపద్దు, మళ్ళీ అది చేదొచ్చేస్తుంది, మెంతాకు కాబట్టి. మళ్ళీ అందులో త్వరగా మాడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని వేపుకొని దాన్ని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకొని పెట్టుకోండి. దీన్ని వచ్చేసి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదండి, బయటే స్టోర్ చేసుకోవచ్చు. ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది, ఎన్ని రోజులైనా పొడి మీకు ఇట్లానే ఉంటుంది. మనం వంట చేసిన అయిపోయే ముందు వెంటనే కొత్తిమీర కరివేపాకు ఎట్లా వేస్తామో ఇది కూడా ఒక స్పూన్ అలా చల్లుకొని దించేయచ్చండి. ఇది ఒక చిట్కాలాగా చెప్తున్నాను, ఎవరికైనా యూస్ఫుల్ ఉంటుందని చెప్పేసి చేశానండి ఈ చిన్న వీడియో, చిన్న బిట్టు కూడా. ఎవరికైనా యూస్ఫుల్ ఉంటే తయారు చేసుకోండి. ఏంటి దీని మీద ఒక లేబుల్ లాగా అంటించింది అనుకుంటున్నారా? ఈ గాజు సీసాకి ఆ స్టిక్కర్ ఎందుకో నాకు తీయబుద్ధి కాలేదండి, గ్రీన్గా ఉంది కదా, లోపల ఆకు కూడా గ్రీనే కదా అని చెప్పేసి నేను ఆ సీసాలోనే స్టోర్ చేసుకున్నాను. సరే, ఇంకా మన షార్వా రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఇదిగోండి, ఆల్రెడీ మనం జీడిపప్పు, గసగసాలు, కొబ్బరి, యాలుక్కాయలు, చెక్క, లవంగ, ఆనియన్స్ అన్నీ వేపుకొని పక్కన పెట్టానని చెప్పాను కదా, ఇది పూర్తిగా చల్లారిందండి. ఇప్పుడు దీన్ని మనం ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫస్ట్ బరగ్గా మిక్సీ పట్టుకుందాము. ఆ దినుసులన్నీ ఒక్కసారి నలిగిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఎక్కడ పలుకు ఉండకూడదు, మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇదిగో చూడండి, ఇలా మెత్తగా ఉండాలన్నమాట. ఇలాగా స్మూత్గా సాఫ్ట్గా ఎక్కడ పలుకు లేకుండా చూసుకొని మెత్తటి పేస్ట్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే జార్లో మనము టమాటాలు కట్ చేసి వేసుకుందాము. ఈ టమాటాలు వచ్చేసి మీడియం సైజులో ఒక 3 తీసుకున్నానండి నేను. మీడియం సైజులో ఉంటాయి టమాటాలు. ఈ 3ని కూడా అదే జార్లో వేసుకొని దాన్ని కూడా మెత్తటి ఒక జ్యూస్ లాగా చేసుకొని పక్కన పెట్టేసేసుకోండి. ఇంకా షార్వా రెడీ చేసుకుందాము. ఇలాగ స్టవ్ ఆన్ చేసేసుకొని దాని మీద ఒక గిన్నె పెట్టేసుకొని, ఈ గిన్నె వచ్చేసి నేను మెంతాకు ఏమించాను కదండి, అదే కస్తూరి మేతి, ఆ గిన్నె పెట్టేసుకుంటున్నాను అనమాట. అది హీట్ అయిన తర్వాత దానిలోకి 2.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. మీకు కొలత చూపిస్తున్నా చూసారా? నేను వచ్చేసి ఈ స్పూన్తో 2.5 టేబుల్ స్పూన్లు తీసుకున్నానండి ఆయిల్. ఇది మెజర్మెంట్, దీంతో వేసుకున్నాను ఆయిల్. దాంట్లో మీకు 1/2 టీ స్పూను జీలకర్ర అండి, అది ఆయిల్ కాగినాక వేద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. దీనికి వచ్చేసి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి, అందుకని చెప్పేసి కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ ఎక్కువ వేసుకున్నాను. జీలకర్ర కొద్దిగా వేసి చూస్తున్నాను కాగిందా లేదా అని చెప్పేసి. నాకైతే ఆయిల్ కాగిందండి. కొంచెం 1/2 జీలకర్ర, కొంచెం బిర్యానీ ఆకు, అలాగే ఒక 2 రెమ్మలు కరివేపాకు రెబ్బలు, అవి కూడా వేసేసుకొని ఆయిల్లో వేయించుకోండి. తర్వాత ఇలాగా ఒక ఫుల్ పెద్ద ఆనియన్ తీసుకొని ఇలా స్లైస్ లాగా చేసేసుకొని సన్నటి ముక్కల్లా కట్ చేసుకోవాలండి. మనం అలా సన్నగా పొడుగ్గా కట్ చేసినప్పుడు ఆయిల్లో వేయగానే మీకు అవన్నీ విడివిడిగా వచ్చేస్తాయి. అది నేను గెంటితో అంటున్నాను చూసారా? మీరు అలా అన్నా లేదంటే చేతితో నలుపుకుంటూ వేసుకున్నా పర్లేదండి. ఇలాగ సన్నగా పొడుగ్గా కోసుకోండి ఆనియన్స్. ఒకటైతే ఫుల్గా పట్టిందండి, ఒక పెద్దది వేసుకోండి, సరిపోతుంది ఇప్పుడు నేను చేస్తున్న క్వాంటిటీకి. ఈ ఆనియన్స్ వేగటానికి 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి, తొందరగా ఎగిపోతాయి మీకు. ఈ ఆనియన్స్ అన్నీ లైట్ బ్రౌన్ కలర్లో రావాలండి. మొత్తం కూడా ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని ఇలా వేయించుకుంటూ ఉండండి. చూసారా, కొంచెం కలర్ షేడ్ అయిందండి. దాంట్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఆ తర్వాత సన్నగా తరిగిన 4-5 పచ్చిమిర్చి ముక్కలు ఇలాగ పొడుగ్గా చీల్చుకొని వేసుకోండి. ఆ తర్వాత ఇవన్నీ కొద్దిగా లైట్గా వేయించుకుంటూ ఉండండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు. ఆ తర్వాత 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక మనం ముందుగా రెడీ చేసుకున్న టమాటో ప్యూరీ ఉంది కదండి, అది వేసి తిప్పుకొని
మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకోండి. మనం పచ్చిది వేసాం కదండి, టమాటా పేస్ట్ కూడా ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట. అది కూడా బాగా వేగిపోవాలి. ఇదిగో మూత తీసి చూపిస్తున్నా చూడండి, ఆయిల్లో బాగా మగ్గిపోయిందండి ఈ టమాటా పేస్ట్ కూడా. ఇప్పుడు దీంట్లో వచ్చేసి ధనియాలు, జీలకర్ర వేయించి కొట్టుకున్న పొడిను, కొంచెం గరం మసాలా 3 మిక్స్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. వేసుకొని మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఆ మసాలా అంతా ఆ టమాటా గుజ్జుకి వాటికి పట్టాలి కాబట్టి ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టుకొని మగ్గనివ్వండి. తర్వాత మూత తీసి ఇది వచ్చేసి మీకు చికెన్ మసాలా 1.5 టేబుల్ స్పూన్ వేసానండి నేను. అంటే ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది. ఈ షార్వాకి చికెన్ మసాలా హైలైట్ అండి. చికెన్ మసాలా మిస్ చేయొద్దు. చికెన్ మసాలా వేసుకొని కూడా కలుపుకోండి. ఈ టేస్ట్ చికెన్ మసాలా వేయగానే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుందండి. చాలా బాగుంటుంది చికెన్ మసాలా వేసుకొని చేసుకుంటే. అలాగే ఈ చికెన్ మసాలాతో పాటు 1.5 టేబుల్ స్పూన్ నేను కారం కూడా వేసానండి. ఆ కారం బిట్టు కట్ అయింది. మీరు కంపల్సరిగా ఇదే స్టేజ్లో 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. లేదంటే మీ రుచికి తగ్గట్టు కారం 1 స్పూన్ అయినా వేసుకోండి. ఆ మసాలాలను వేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ చూసుకుంటూ ఉండండి. నేను ఇదిగో మూత తీసి చూపిస్తున్నా చూసారా, మసాలాలన్నీ ఆ గ్రేవీకి పట్టిందండి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా మిక్సీ వేసుకుని పక్కన పెట్టుకున్నాం చూసారా పేస్ట్, జీడిపప్పు, గసగసాలు, కొబ్బరి పేస్ట్, ఇదంతా కూడా కలుపుకొని మీడియము లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్లేమ్ని తగ్గించుకుంటూ పెంచుకుంటూ దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలండి. లేదంటే అడుగు పెట్టేస్తూ ఉంటుంది. దీన్ని లో ఫ్లేమ్లో ఉంచుకుంటూ ఒక్కొక్కసారి మీడియం ఫ్లేమ్లో పెంచుకుంటూ మూత పెట్టుకొని మగ్గించుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఆ గ్రేవీ అంతా దగ్గరకు వచ్చేటట్లు, నూనె కొద్దిగా పైకి తేలేటట్లు మనం మగ్గించుకుందామండి. ఇదిగోండి ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నా చూసారా, మీకు చూసారా చుట్టూ కొద్దిగా ఆయిల్ పైకి తేలింది. నాకైతే గ్రేవీ బాగా మగ్గిందండి ఆయిల్లో. ఇదిగో లైట్గా అడుగు కూడా అంటుకుంటుంది కాబట్టి ఇప్పుడు ఈ స్టేజ్లో మనం మొత్తం కలుపుకొని మనకి ఇప్పుడు ఎంత క్వాంటిటీ వాటర్ కావాలో అన్నీ ఇప్పుడు దాంట్లో పోసుకోవాలి. మీకు ఇప్పుడు నేను చూపిస్తానండి కొలతలు. ఇక్కడ వచ్చేసి నేను ఒక 3 గ్లాసుల వాటర్ తీసుకున్నానండి. నేను ఏ గ్లాస్ తీసుకున్నానంటే ఇదిగో టీ గ్లాస్ అంత కాదు కానీ ఇంకొద్దిగా ఒక మన అరచేయంత గ్లాస్ తీసుకొని దాంతో నేను 3 గ్లాసులు తీసుకున్నానండి. ఎందుకంటే ఈ గ్రేవీకి కొంచెం మనకి వాటర్ క్వాంటిటీ కొంచెం ఎక్కువే పడతాయి కాబట్టి ఈ గ్లాస్తో నేను 3 గ్లాసుల దాకా తీసుకున్నానండి. మీకు ఆ గ్రేవీ చూస్తున్నప్పుడే మనకు అర్థమవుతుంది ఎంత వాటర్ కావాలి, ఎంత పల్చగా కావాలి, ఎంత తిక్కుగా కావాలో మనం చూసుకొని కలుపుకుంటూ ఉండాలి. నాకైతే 3 గ్లాసులు కరెక్ట్గా సరిపోయినాయండి ఈ గ్రేవీ క్వాంటిటీకి. మరీ అలా అని పల్చగా చేసుకోవద్దు, మరీ తిక్కుగా ఉన్నా బాగుండదండి. చూసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసాం కదా, కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరగనియండి. ఇదిగో చూసారా మరుగుతున్నప్పుడు చూపిస్తున్నా, మూత తీసి చూపిస్తున్నా చూడండి. ఇలా మరుగుతూ ఉండాలన్నమాట బాగా. ఇవి వెంటనే చిక్కబడిపోతాయండి. ఎందుకంటే మనం జీడిపప్పు పేస్టు, గసగసాలు, కొబ్బరి పేస్ట్ వేసాం కాబట్టి కొంచెం చిక్కబడిపోతాయి కాబట్టి చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇదిగోండి ఇప్పుడు దీంట్లో వచ్చేసి నేను కొంచెం కొత్తిమీర వేసుకున్నాను ఈ స్టేజ్లో. అట్లాగే 1 టీ స్పూను కస్తూరి మేతి, మీకు ఆల్రెడీ చూపించాను కదండి కస్తూరి మేతి. అలాగే నాకు కొద్దిగా ఉప్పు సరిపోకపోతే ఇప్పుడే ఈ స్టేజ్లోనే కొంచెం ఉప్పు కూడా వేసుకొని మీకు ఉప్పు, కారం, మసాలా అన్నీ సరిపోయినాయో లేవో ఇక్కడే చెక్ చేసుకోండి. మీకు చెక్ చేసుకొని సరిపోయినాయి, పర్ఫెక్ట్గా అన్నీ కుదిరినాయి అనుకుంటే ఇంకేం వేసుకోవాల్సిన పని లేదు. ఇంకా అట్లా మూత పెట్టేసేసి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనకి ఎంత గ్రేవీ వచ్చేసి మనకి ఇలా పల్చగా ఉన్నప్పుడే ఆఫ్ చేసుకోవాలండి స్టవ్. ఎక్కువ థిక్నెస్ వచ్చినప్పుడు ఆఫ్ చేసుకున్నాం అనుకోండి, మీకు స్టవ్ ఆఫ్ చేసినాక అది ఇంకా థిక్నెస్గా అయిపోతుంది అనమాట. అందుకని ఇప్పుడు ఈ కస్తూరి మేతి ఇవన్నీ వేసాం కాబట్టి ఒక 5 నిమిషాలు నేను మరగనిచ్చుకున్నానండి ఈ గ్రేవీ. ఇదిగో నాకు పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయినాయండి. ఇంకా దీన్ని మూత పెట్టేసుకొని సర్వ్ చేసుకోవడమే.
మీకు గ్రేవీ ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఎందుకంటే ఆఫ్ చేసిన తర్వాత ఆరిపోయే కొంది మీకు ఆ గ్రేవీ అనేది కొంచెం చిక్కబడతా వస్తదనమాట. అప్పుడు మనం పరోటాలకి వేసుకున్నా కూడా నీళ్ళలాగా ఉండదు. అందుకని చెప్పేసి కొద్దిగా ఇప్పుడు నేను ఆఫ్ చేసుకునే ముందు మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసుకున్నానండి. ఇదిగో ఇలా పలచగా ఉన్నప్పుడు ఆఫ్ చేసుకోండి. మనకు ఆరిపోయే కొంది థిక్‌నెస్ పెరుగుతదనమాట. లేదు మాకు ఆరిపోయిన తర్వాత కొంచెం థిక్‌గా అనిపించింది అనుకోండి, ఇంకొక గ్లాస్ వాటర్ పోసుకొని మళ్ళీ కొద్దిగా వేడి చేసుకొని ఉప్పు అవి సరిపోయినాయో లేవో మళ్ళీ చూసుకొని మళ్ళీ మనం వాడుకోవచ్చు. మీకు ఇందాక చూపించాను కదండి పరోటాలు ఫస్ట్‌లో. ఇవొచ్చేసి మాకు కాస్కోలో దొరుకుతున్నాయి కాబట్టి ఆల్రెడీ నేను అంతకుముందు పరోటాలు గోధుమ పిండితో తయారు చేశానండి ఇంట్లోనే. అవి చాలా బాగొచ్చినియి. సరే ఇంకా మనకి కాస్కోలో దొరుకుతున్నాయి కదా అని చెప్పేసి ఇంకా మేము ట్రై చేసాము. దీంట్లో కూడా చాలా బాగున్నాయండి. ఇవేంటంటే రెడీమేడ్ అన్నమాట. ఇంకా మనం వాటిల్లో నుంచి పరోటా తీసుకొని ఇంకా మనం కాల్చుకొని తినటమేనండి. అసలు అచ్చము ఇదిగో మీకు చూపిస్తున్నా చూసారా, లోపల పరోటా ఇలా ఉంటదన్నమాట. దీన్నొచ్చేసి మనము పెనం మీద ఇప్పుడు చపాతీలు కాల్చుకుంటాం చూసారా, ఆయిల్ కూడా వేయాల్సిన పని లేదండి. మనం కాలుస్తున్నప్పుడు దాంట్లో నుంచి కొద్దిగా ఆయిల్ అయితే మనకి బయటకు వస్తుంది. దాన్ని అట్లాగా మళ్ళీ పొరలు పొరలుగా చాలా బాగా వస్తుందండి. మనం అలా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని అటు ఇటు కొట్టుకున్నాం అనుకోండి, ఆ పొరలు కూడా విడివిడిగా మనకు వస్తాయి అనమాట. చాలా బాగున్నాయండి ఇవి. ఇదిగోండి మీకు ఒకటి కాల్చి చూపిస్తున్నాను చూడండి. ప్లేట్లో పెట్టి ఆల్రెడీ కాల్చాను. చాలా పొరలు పొరలుగా ఎలా వచ్చిందో చూసారా. మాకైతే చెన్నైలో ఉన్నాం కదండి మేము అంతకుముందు. అక్కడ కొత్తు పరోటా అని చెప్పేసి ఫేమస్ అండి తమిళనాడు సైడ్. ఇది తింటుంటే మాకైతే అదే తిన్న ఫీలింగ్ అయితే కలిగిందండి. చాలా బాగుంది అసలు. ఇట్లా మాకైతే ఇండియాలో తిన్న ఫీలింగ్ లాగా అనిపించింది నాకైతే. మీరు కంపల్సరిగా మస్ట్ అండ్ షుడ్ ఆనియన్, లెమన్ కంపల్సరిగా వీటిల్లో ఇంకా అవి నంచుకొని తినండి. అసలు కాలిపోతుంది అనమాట కట్ చేసటానికి. నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలండి. చాలా సూపర్ టేస్ట్గా అనిపిస్తుంది అసలు. అలా వేడి వేడిగా ఆ పరోటా మీద ఇవి వేసుకొని తింటుంటే ఇంకా స్వర్గమేనండి, అమృతంలాగా అనిపించింది మాకైతే అసలు. వీటితోనే మా పిల్లలైతే 3-4 దాకా లాగిచ్చేసారండి. మేమైతే ఒక రెండిటితో మా కడుపు నిండిపోయింది. ఎందుకంటే ఆ గ్రేవీనే ఎక్కువ, ఆ గ్రేవీతో తింటుంటే కడుపు ఇంకా బాగా ఫుల్ అయినట్టు అనిపిస్తుంది. మీరు కూడా తప్పకుండా దీన్ని ట్రై చేసి ఎట్లా ఉందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. కంపల్సరిగా అందరూ దీన్ని ట్రై చేయండి. పరోటాలోకే కాదండి, చికెన్ బిర్యానీ వాటిల్లో కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఈ షార్వా. మీరందరూ ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో తెలపండి. సరేనండి, మరి ఉంటాను. నెక్స్ట్ రెసిపీతో కలుద్దాము. బాయ్ అండి.